వెల్కమ్ టు ఓల్గా న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆడియో సంచలనంగా మారింది. కూటమి ఎమ్మెల్యేలు డబ్బులు సంపాదించడానికే పదవిలోకి వచ్చారా అన్న అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యేలు ఇంతింత డబ్బులు ఒక ఏడాదిలోనే సంపాదిస్తున్నారా? ఒక ఎమ్మెల్యే 100 కోట్లు ఒక ఏడాదిలోనే ఎలా సంపాదించారనేది ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించి ఒక ఆడియో అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతా ఉన్నది. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆయన జనసేన సీనియర్ నేత అయిన కరటం రాంబాబుతో మాట్లాడిన ఒక ఆడియో అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయనతో మాట్లాడుతూ ఎవరైతే పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఉన్నారో ఆయన ఒక ఏడాది కాలంలోనే 100 కోట్లు సంపాదించిన దానికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని, అది చూసిన తర్వాత నీకు కాల్ చేస్తున్నా అంటూ దేవినేని ఉమామహేశ్వరరావు అయితే మాట్లాడారు. అయితే 100 కోట్లు ఎలా సంపాదించారు చిర్రి బాలరాజు అనేది ఇప్పుడు కీలకంగా మారింది. నిజానికి పోలవరం ఎమ్మెల్యేగా ఉన్న చిర్రి బాలరాజు అక్కడ గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని చెప్పేసి స్థానికంగా కూడా వైసీపీ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. మరి ఇంతకీ ఆ 100 కోట్ల వ్యవహారం ఏంటి? 100 కోట్లు ఎలా సంపాదించారు? కేవలం ఒక ఎమ్మెల్యేనే సంపాదించారా? లేదు అంటే జనసేన పార్టీలో ఉన్న 21 మంది ఎమ్మెల్యేలు అదే పనిలో ఉన్నారా? అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే ఈ ఏడాది కాలంలోనే 100 కోట్లు వెనకేస్తారా అన్న అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక కేవలం జనసేన పార్టీ ఎమ్మెల్యేలే కాదు, మిగతా కూటమి పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం 164 మంది కూడా ఒక్కొక్కరు 100 కోట్లు అప్పుడే వెనకేశారా అని విశ్లేషకులు సైతం అనుమానిస్తూ ఉన్నారు. నిజంగా ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్లు వెనకేస్తే రాష్ట్ర పరిస్థితి ఏంది? ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉన్నదని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తా ఉన్నారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం రాష్ట్రం అప్పుల్లో ఉన్నది కానీ అభివృద్ధి పదం వైపు నడిపిస్తాము అంటూ ఆయన అయితే చెప్తా ఉన్నారు. కానీ ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తుంటే వారు రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి వారు ఎలాంటి ప్రయత్నం చేయకపోయినా కానీ రాష్ట్రంలో ఉన్న సొమ్మునంతా అవినీతి రూపంలో తాము వెనకేసుకుంటున్నారు. అయితే సమాజంలో ఎప్పటి నుంచో ఒక నానుడైతే ఉన్నది, ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ గెలిచేది డబ్బులు సంపాదించుకోవడానికే అంటూ చాలా కాలంగా ఈ ఆరోపణలు అయితే ఉన్నాయి. తాజా పరిస్థితులను చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ఒక ఏడాదిలోనే ఒక ఎమ్మెల్యే 100 కోట్లు వెనకేసుకుంటే మిగతా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల్లో ఆయా ఎమ్మెల్యేలు ఒక్కొక్క ఎమ్మెల్యే దాదాపు 400 నుండి 500 కోట్లు వెనకేసుకుంటారా అన్న అనుమానాలు వస్తున్నాయి. నిజానికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేసిన పనేంటి? అక్కడ ఎలాంటి ప్రాజెక్టులు తీసుకున్నారు? ఆయనకు ఆ 100 కోట్లు ఎలా వచ్చాయి అనే దానిపైన కూడా ఇప్పుడు పలు చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆయన ఒక్కరే కాదు, ఇక మిగతా ఎమ్మెల్యేల పైన కూడా ఇప్పుడు దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత కూడా ఏర్పడింది. ఎప్పుడైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు, ఆ వైసీపీ పార్టీ మారిన తర్వాత ఎవరెవరైతే అవినీతి చేశారు అన్న ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలకు సంబంధించి అయితే ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాము. అటు ఈడీ కానీ ఐటీ రైట్స్ కానీ జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి అధికారులు కూడా తమ పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏదైతే ఆ కేసులు, లిక్కర్ కేసు కావచ్చు, లేదంటే ఇతర ఏదైనా వ్యాపారాలకు సంబంధించిన అలాగే మనీ లాండరింగ్కి సంబంధించిన అంశాలపైన కూడా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. కానీ కూటమి అధికారంలో ఉన్న ఎమ్మెల్యేల పైన మాత్రం దృష్టి పెట్టలేదు. ఇప్పుడు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. అలా అయితేనే కూటమి ముందుకు సాగుతుంది. లేదు అంటే కూటమి ఖచ్చితంగా కొలాప్స్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు తాజాగా చిర్రి బాలరాజు పైన అయితే ఈ విమర్శలు వచ్చాయి. మరి ఈ విషయం అసలు డిప్యూటీ సీఎం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి తెలుసా తెలియదా అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. ఆయనకు తెలిసే ఆయన ఊరుకున్నారా, లేదంటే మొత్తం ఈ విషయం గురించి ఆయనకి ఎలాంటి ఊసు కూడా తెలియదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ తెలిసి నిజమే అంటే ఆయన పైన ఏదైనా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుందా? ఆ బాలరాజు ఎమ్మెల్యే పైన ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుందా? ఆ ఎంక్వైరీలో నిజమని తెలిస్తే ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? జనసేన పార్టీ నుంచి వెళ్ళి ఆయనను సస్పెండ్ చేస్తారా అనేది కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారింది. మరి చూడాలి ఈ వ్యవహారం వెనుక, ఈ 100 కోట్ల వ్యవహారం వెనుక నిజమెంత అబద్ధం ఎంత? దేవినేని ఉమామహేశ్వరరావు అలాగే రాంబాబు మాటల్లో నిజమెంత అబద్ధం ఎంత? ఒకవేళ అవి నిజమని తెలిస్తే డిప్యూటీ సీఎం అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకునే పరిణామాలు ఏంటి?
వారిపైన తీసుకునే చర్యలు ఏంటి అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఒకరిపైన మాత్రమే కాదు, మిగతా ఎమ్మెల్యేలు కూడా ఈ అవినీతి సొమ్మును ఎంతవరకు ఆర్జిస్తున్నారు, వారు ఎంతవరకు అవినీతి సొమ్మును మూట వెనకేసుకుంటున్నారు అనేది కూడా ఇప్పుడు రాష్ట్రంలో చాలా కీలకంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లో కూటమిని విమర్శించే వైసీపీ నేతలకైతే ఇది ఖచ్చితంగా ఒక ఆయుధం అని చెప్పవచ్చు. ఇకపైన కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఇది ఒక పెద్ద ఆయుధంగా మార్చుకొని వైసీపీ నేతలు కూడా అంతకంతకు రెచ్చిపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనా ఇది కూటమికి అయితే ఒక పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. చూడాలి మరి జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో.